హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పనస ముక్కల మసాలా కూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఇది అస్తమానం దొరకదండి, సీజనల్గా దొరుకుతుంది. దొరికినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అన్నం చపాతీలోకి తినొచ్చు. పనస ముక్కల మసాలా కూరకి పనస ముక్కలు ఈ విధంగా ఉంటాయండి. మనకి బయటలాగా కట్ చేసే అమ్ముతారు. పొట్టు కావాలి అనుకోండి, పనస పొట్టు విడిగా దొరుకుతుంది. ఇలా ముక్కల్లా కావాలి అనుకుంటే ముక్కలు కట్ చేయించుకోవచ్చు. ఇవి అయితే కూరలా చేసుకోవచ్చు, బిర్యానీలాగా చేసుకోవచ్చు. 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. ఇప్పుడు పనస ముక్కల్ని ఉడికించుకుందాం. నేను విడిగా ఉడికిస్తున్నానండి, మీరు కావాలి అనుకుంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు, 1 అర స్పూన్ వరకు ఉప్పు వేసి పనస ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే గనక హై ఫ్లేమ్లో 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. అంతగా ఉడకలేదు అనుకుంటే ఇంకాస్త ఉడికించుకోవచ్చు. అంటే ఒక్కొక్క పనసకాయ బాగా లేతగా ఉందనుకోండి, త్వరగా మెత్తబడిపోతుంది. దాన్ని బట్టి చూసి ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించడం వల్ల కూర బాగుంటుంది, కండ్రుండదు, జిగురుండదు. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కూరకి గ్రేవీ కోసం చిన్న మిక్సీ జార్లో 2 స్పూన్ల జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మీ దగ్గర ఉంటే గనక 1 స్పూన్ పుచ్చపప్పు, 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. పనస ముక్కల్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి కూరలో వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయల బాగా వేగింది కదా. ఇలా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగాక 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఒకవేళ కారం తక్కువైంది అనుకుంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, గసగసాల పేస్ట్ ఉంది కదా, అదంతా వేసి కలుపుకోవాలి. ఇది వెంటనే దగ్గర పడిపోతుందండి. ఇలా కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న పనస ముక్కలు వేసి కలుపుకోవాలి. అలాగే ఈ కూరకి టమాటో అవసరం ఉండదండి. టమాటో వేస్తే అంత బాగుండదు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే 1 టమాటో వేసుకోవచ్చు. మేమైతే వేయము. ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకాస్త చిక్కబడినట్టు అవుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ కదండి, అడుగంటుకుపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ఇంకొకసారి మూత పెట్టేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇంకా పెద్ద టైం పట్టదు, 5 నిమిషాలు అలా టైం పడుతుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఏ మసాలా కూర అయినా సరే నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇలా ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, పనస ముక్కల మసాలా కూర తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నం, చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ దేనిలోకైనా తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.